దోపిడీ లెక్క తేలాలి. క్వాడ్జు, సిలికా, శాండ్ అక్రమాలపైన సిఐడి విచారణ, 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ. దోపిడీ లెక్క తేలాలట. ఏంటి 5 ఏళ్లదే? అంతకుముందు దొద్దు. మళ్ళా అంతకుముందు ఎందుకు వద్దు అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. అది తీస్తే మన బతుకులు బయటపడతాయి. ఓన్లీ 5 ఏళ్లలోనే మొత్తం అద్భుతాలు జరిగినాయి. 5 ఏళ్లలోనే అవినీతి జరిగింది. 5 ఏళ్లలో అవినీతి జరిగింది. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు అనేది ఓన్లీ 5 ఏళ్లలో జరిగింది. అసలు ఈ అంటే ఏందో అంతకుముందున్న ప్రభుత్వాలకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అసలు తెలియదు పాపం. అంతా శుద్ధపోసలే, అంతా మఠాధిపతులు, అంతా పూజా కార్యక్రమాలు, లోక్ కళ్యాణం చేసే వ్యక్తులు. ఒక అబద్ధం ఆడరు, ఒక అక్రమం చేయరు, అవినీతి చేయరు. కాబట్టి ఓన్లీ 5 సంవత్సరాలదే దోపిడీలు లెక్కలు తేలాల. నిజంగానే మీకు దోపిడీలు లెక్కలు తేలవాలనే చిత్తశుద్ధి ఉంటే దాన్ని 5 ఏళ్ళ, 15 ఏళ్ళ, 10 ఏళ్ళ కానీ ఓన్లీ 5 ఏళ్లనే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇది దోపిడీ లెక్కలు కాదు, కక్ష సాధింపు లెక్కలు, ఇది రెడ్ బుక్ లెక్కలు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 5 ఏళ్లలోనే ఎందుకు చేయాలి? ఇంకో 10 ఏళ్ళు వెనక్కి పోండి, తప్పేముంది? 2014 నుంచి పోండి. దోపిడీ లెక్కలు లేవు. అసలు అవినీతి జరగలే, అక్రమాలు జరగలే, కుంభకోణాలు జరగకుండా 2019లో ఓడిపోయిందా తెలుగుదేశం పార్టీ? అంటే 2024లో వైసీపీ కూడా ఓడిపోయింది, అక్రమాలు జరిగి ఉంటాయి అనొచ్చు. కానీ జరిగినాయి కాబట్టి దాన్ని తీయండి. 2024 ఎన్నికలు వేరు, 2019 ఎన్నికలు వేరు. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి అనేక రకాల తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాలు కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మూకుమ్మడి దాడి చేస్తే 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, వైసీపీకి వచ్చినాయి. అసత్య ప్రచారం, విష ప్రచారం చేసి రకరకాల చేసితే కూడా మాకు 40% ఓట్లు వచ్చినాయి అలా వైసీపీ చెబుతుంది కుండ బద్దలు కొట్టి. అదే ఏందని ఇవాళ వైసీపీ పెడుతుంది. వాస్తవం కూడా అది చూస్తే కనపడుతుంది. ఇప్పుడు జరిగినా అప్పుడు జరిగినా మొత్తం 5 ఏళ్లదే ఎందుకు తీయాలి? 10 ఏళ్ళది తీయండి. దోపిడీ నిజంగానే లెక్కలు తీయాలి, నిజంగానే దోపిడీ లెక్కలు తీయాలి, ప్రభుత్వానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే మీరు 10 ఏళ్ల లెక్కలు తీస్తే మీ కమిట్మెంట్ నిజం. మీరు 5 ఏళ్ల లెక్కలు తీస్తున్నారు అంటే దానిలో మీరు కక్షపూరితంగా కక్ష పెంచుకున్న కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది పార్టీలని దాంట్లో ఇరికించే కార్యక్రమం ఈ దోపిడీ లెక్కలు తప్ప ఈ అసలు దోపిడీ లెక్కలు కావు అని ఇలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. క్వాడ్జ్ అట, సిలికా శాండ్ అట. ఈ క్వాడ్జు, సిలికా శాండు దీని గురించి అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి తెలియదు. పాపం నోట్లో ఏలు పెడితే కొరకరోళ్ళు, మొత్తం శుద్ధపోసలే. ఒక్కళ్ళు కూడా పాపం 1 రూపాయి సంపాదించుకోవాలి, ఉన్న ఆస్తులను నమ్మి ప్రజలకు సేవ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 45 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ పాపం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ సొంత ఆస్తులను నమ్ముకొని పాపం ప్రజాసేవ చేస్తున్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయి. ఒక్కళ్ళకు కూడా ఒక భూమి లేదు, మొత్తం అమ్ముకున్నారు. కిరాయిలలో ఉంటున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు అసలు లేవు, పెద్ద పెద్ద సూట్లు లేవు, విల్లాలు లేవు, బెంజ్ కార్లు లేవు, BMW కార్లు లేవు, ఏది లేదు. మొత్తం రోడ్డును వాడరు. విరాళాలు ఇస్తే, పార్టీ విరాళాలు ఇస్తే రాజకీయాలు చేస్తారు, లేదంటే లేదు అన్నట్టు వాళ్ళు ఒక ఆదర్శ మూర్తులు అన్నట్టు వీళ్ళు రాసే ప్రయత్నం, వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అది మనం వినాలా.